వచ్చింది నాకు నీకు అని తీయకండి. ఒక చైతన్య వస్తువు జాగృతమైంది అంటే క్రియలో అయింది. క్రియాత్మకం అవగానే ఏమవుతుంది? క్రియాత్మకం అవగానే జగత్తు ఈశ్వరుడు అనేవి రెండు విడిగా కనపడతాయి. అంటే పరం అయిపోయారు, రెండోది అయిపోతుంది. అయిందా? సరే, ఇప్పుడు మీకు ఎప్పుడైతే జాగృతం అనే అవస్థ చైతన్యానికి వచ్చిందో, మరి పగలు రాత్రి మధ్యాహ్నం ఇవాళ నిన్న రేపని లేవు. ఒక కదలిక వచ్చింది అంటే కదలిక తర్వాత ఒక స్పేస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా స్పేస్ వస్తుంది. నిజంగా రెండు గోడల మధ్య సందు లేదు, కానీ రెండు గోడల వల్ల సందు కనపడుతుంది. సందుకి ఉనికి లేదు. ఈ నేను కానీ కాలం కానీ నేననేది కానీ ఇవన్నీ కూడా నిజంగా సందు లాంటివే. ఉనికి లేదు, ఉంది, కానీ దానికి అట్లాంటి జీవము లేదు. గోడను గుల్చేయండి, గోడతో పాటే సందు పోతుంది. సందుని మీరు ఏం చేయలేరు. ఇప్పుడు మనం చేస్తున్న పొరపాటంతా ఏంటి అంటే, ఈ నేను ఏం చేద్దాం, ఆ నేనుతో ఏం చేద్దాం, ఆ నేనుని దానికి ఎట్లా ముక్తి కలిగిద్దాం, లేదు అసలు దానికి. ఒక నీడకి మోక్షం కలిగించండి లాంటిది అలా. కాబట్టి త్రికాలాలు వచ్చినాయా రాలేదు, ఇప్పుడు మీకు వచ్చినాయా రాలేదు. ఇప్పుడు మీరు లేచి 2 గంటలు అయింది అంటే 2 గంటలు అయింది అంటారు. మరి గతం అయిపోయింది. ఇంకా రాత్రి పడుకునేంత వరకు మీ ముందు కాలం ఉంది. అట్లా కాలాలు వచ్చేస్తాయి. అంటే ఒక మనసు కదిలిన తర్వాత కదలికలోనే, ఆ చర్యలోనే ఒక విరామం ఉంది. ఆ విరామంలో కాలం ఉంది. అంటే జ్ఞాపకం ఉన్నప్పుడు కాలమేగా. మీకు మీ జ్ఞాపకం అని అడిగా, మరి కాలం కాదా అది? కదా. ఆలోచన అంటే కాలం కాదా? సరే, ప్రవాహానికి కాలమే ఉంది. తీసుకోండి, మీరు స్వప్నానికి కాలం చెబుతారు, మీ జాగృతానికి కాలం చెబుతారు, మీ నిద్రకి కాలం చెబుతారు. కానీ ఇప్పుడు అంతే, ఇన్ని గంటలకి పడుకున్నానండి అని ఒకవేళ మెలకు వచ్చింది అనుకోండి, రాత్రి 12:30 ఏడుకొండల వాడు కనపడ్డాడట, లేచి చెప్పాల్సిందే. టైం లేదు అక్కడ. అట్లనే ఇన్ని గంటలు నిద్రపోయానని లేచాక చెబుతారు. కాలం ఎప్పుడు వచ్చింది? ఒక కదలిక వచ్చిన తర్వాత, చైతన్యంలో కదలిక వచ్చిన తర్వాత తప్పనిసరిగా కాలం వచ్చేస్తుంది. కాలము అంటే కదలిక, కాలము అంటే కదలిక. కదలికలు ఎన్ని ఉంటాయి? అన్నీ ఉంటాయి, అన్ని లక్షణాలు ఉంటాయి. కదలిక ఏ లక్షణాలు ఉండాలో, అయితే ఇది మృత పదార్థం కాదు, జీవ పదార్థం, ఒక అనంత శక్తి పదార్థం. కాబట్టి అన్ని లక్షణాలు అది. ఏమేమి ఉంటాయి కాలానికి? కాలానికి ఏ లక్షణాలు ఉంటాయంటే, ఒకసారి చైతన్యం కదిలిన తర్వాత